అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి సురేష్ బాబు యాదవ్. గత 4 years నుంచి ఈ యొక్క F2 కన్సర్ట్ అనేటువంటి దానికి ఫౌండర్గా ఉంటూ ఈ యొక్క బ్యాడ్మింటన్ అనేటువంటి ఈ యొక్క ప్రొఫెషన్గా క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి దానికోసంగా ఇక్కడ F2 బ్యాడ్మింటన్ అకాడమీ అనేటువంటిది స్టార్ట్ చేశాను. గత 4 years నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ టోర్నమెంట్స్ అక్రాస్ ద స్టేట్స్ లైక్ ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అందరి ప్లేయర్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక మంచి స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ద మెయిన్ ఐడియాలజీ ఆఫ్ దిస్ టోర్నమెంట్స్ అనేటువంటి దానికి ఏంటంటే గెటింగ్ ద గుడ్ టాలెంట్ అనేటువంటిది రూరల్ ఏరియాస్లో అట్లానే ఉండిపోతూ వాళ్ళకి సరైనటువంటి అవకాశం లేకుండా ఒక మంచి ప్లేయర్స్ ప్రొఫెషనల్స్గా కన్వర్ట్ కాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు F2 అనేటువంటిది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అలాంటి ఒక పూర్గా ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ని ప్రొఫెషనల్స్గా కన్వర్ట్ చేసే దానికోసంగా F2 అనేటువంటిది ఆల్వేస్ ఒక ప్రయత్నం అనేటువంటిది నిరంతరం చూస్తూనే ఉంటుంది. దీనికోసంగా మేము గుడివాడ నుంచి మాకు ఒక కోచ్ ప్రభుకిరణ్ అనేటువంటి కోచ్ నేషనల్స్ ఆడాడు, ఇంటర్నేషనల్గా కూడా ఆడినటువంటి కోచ్ ఇక్కడ ఉన్నాడు. 24 గంటలు అందుబాటులో ఉంటూ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా నవీన్ అనే అతను ఇక్కడ మన అందుబాటులో ఉండు ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేటువంటి దానికి అన్నిటి రకాలుగా కూడా ఉపయోగపడుతూ ఉన్నాడు. పాయింట్ ఏమనంటే నెల్లూరు లాంటి ప్లేస్లోకి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఆడి ఇక్కడ నెల్లూరు అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ప్లేయర్స్కి ఒక మంచి అవకాశం ఎక్స్పోజర్కి ఒక మంచిగా గేమ్ అనేటువంటిది నేర్చుకునేటువంటి దానికి కానీ ముందుకు వెళ్ళేటువంటి దానికి ఒక ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు మనము ఇప్పుడు నెల్లూరు లెవెల్లోనే ఆడుకుంటూ ఉన్నామనుకోండి, మనకి స్టేట్ లెవెల్లో ఎలాంటి వాళ్ళు ఆడుతున్నారు, మన స్టాండర్డ్స్ ఏంటి అనేటువంటిది తెలియదు. దానికోసంగా అందరినీ కూడా వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఒక టోర్నమెంట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ టోర్నమెంట్లో మేము ఇచ్చేటువంటి సజెషన్ ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటిది రిక్వెస్ట్ చేసుకునేటువంటిది ఏంటంటే ఒక మంచి ప్లేయర్గా ఉన్నటువంటి వాళ్ళని తయారు కావాలి అని అంటే ఒకటి కావాల్సినటువంటిది పేరెంట్స్ యొక్క సహకారం. పేరెంట్స్ కనుక సహకారం అందించకపోతే ఒక ప్లేయర్ ప్రొఫెషనల్గా కాలేడు. సో నా రిక్వెస్ట్ టు ఆల్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క బ్యాడ్మింటన్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఆ ప్రొఫెషన్గా ఏదో డాక్టరు, ఇంజనీరు, లాయర్స్ అనేటువంటిదే ప్రొఫెషన్ కింద అనుకోకుండా ఇది కూడా ఒక ప్రొఫెషన్గా అర్థం చేసుకొని దీంట్లో తీసుకున్నప్పుడు ఎర్లీగా సెటిల్మెంట్ అనేటు ఉంటుంది. వాళ్ళ లైఫ్లో మంచి సెటిల్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బ్యాడ్మింటన్కి ఇండియాలో వచ్చేటువంటి ఆదరణ చాలా మంచి ఆదరణ ఉంది. మన కళ్ళ ముందు మనకి శ్రీకాంత్ అయితే ఏమి, మన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు PV సింధు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి మన కళ్ళ ముందే వెళ్ళిపోయి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ మెడల్స్ కూడా సాధిస్తున్నారు అని అంటే ద స్కోప్ ఆఫ్ గెటింగ్ ద మెడల్స్ కానీ ఎంత ఉంది అనేటువంటిది ఆలోచించాలి. ఓన్లీ థింగ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, కమిట్మెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవి కనుక ఉన్నవి అని అంటే 100% ప్రొఫెషనల్స్గా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా F2 అనేటువంటిది F2 బ్యాడ్మింటన్ అకాడమీ అనేటువంటిది ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇదిగో నేను ఒక ప్రొఫెషనల్గా కావాలనుకుంటున్నాను, నన్ను మీ సహకారం అందించాలని ఎవరు అడిగినా కానీ మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్లేయర్ to become a professional, and we request all the parents to cooperate with F2 Badminton Academy. Thank you. My name is Naveen. I am a former badminton player. Like Nellore 25 years back nenu adevanni. Even I won some medals in Nellore, and nenu Anantapur lo chadivanu. I am a badminton player and I played South Zone badminton for my university for 4 times. 4 సార్లు నేను ఆడాను. అండ్ నా బాబు కూడా ఇక్కడే బ్యాడ్మింటన్ కోచింగ్ ప్రభు దగ్గర తీసుకుంటూ ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ F2 బ్యాడ్మింటన్ అకాడమీ ఈస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కోర్ట్స్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎయిర్ కండిషన్ కావచ్చు, ఈవెన్ ఫర్ ప్రొఫెషనల్కి ఉండాల్సిన అవకాశాలన్నీ మన F2లో ఉన్నాయి. జిమ్ ఉంది టు బిల్డ్ మజిల్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ బ్యాడ్మింటన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ టోర్నమెంట్ చాలా
ఎంకరేజింగ్ ఉంది. అక్రాస్ ద స్టేట్స్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ప్లేయింగ్. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పేరెంట్స్ ఆర్ షోయింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ టు బ్రింగ్ దేర్ కిడ్స్ అండ్ జాయిన్ ఫర్ దిస్ బ్యాడ్మింటన్. And thanks to Suresh Garu for providing this opportunity and involving me in this one. And I wish all the best for the tournament, and thanks for this media people also. Thanks, Andy.